నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. టాప్ 4 న్యూస్లో మొదటి అంశం చూసినట్లయితే మెతుకు సీమలో గులాబీ దండారా, పంటలకు సాగునీళ్ళు ఇవ్వక తాగేందుకు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం మరోసారి కాంగ్రెస్ సర్కారు మీద దండయాత్రకు దిగింది. మెతుకు సీమ అడ్డాపై దండారం మోగించింది. ఉమ్మడి జిల్లా నుంచి మహాధరణ కోసమని రైతాంగం చీమల దండై తరలివచ్చింది. రేవంత్ సర్కారుకు దిమ్మ తిరిగే బదులిచ్చింది. ఇక రెండో అంశం, కాంగ్రెస్ మరో నయవంచన స్కీమ్ ఇది. మోడీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి మరోసారి చేతులెత్తేశాడు. నిన్నటిదాకా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇందాకైనా అంటూ పోరుబాట పట్టిన గుంపుమేస్త్రి ఢిల్లీలో బేజారు పలుకులు పలికాడు. తన చేతకాని తనని బయటపెట్టుకున్నాడు. ఇక టాప్ 4లో మూడో అంశం, సినీ కార్మికుల సమ్మె. 4వ రోజు కూడా సినీ కార్మికులు సమ్మె బాట విడలేదు. ఇంతలోనే సమావేశమైనటువంటి నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పెద్ద నిర్మాతలకు హెచ్చరికపూర్వక సూచన చేశారు. ఇక 4వ అంశం చూసినట్లయితే కాంగ్రెస్ నేతల కండకావరం. అధికార మదం తలకెక్కిన కాంగ్రెస్ నేతలు వీలున్న చోటల్లా కండకావరం చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై చేయి చేసుకునేంత వరకు వెళ్ళినటువంటి హస్తం గుండాలు ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై అలాగే వ్యవహరించారు. మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. మెతుకు సీమలో గులాబీ దండోరా, కాంగ్రెస్ పై రైతాంగం పోరు నగారా. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. బీసీలకు నయవంచన, తొలగినటువంటి రేవంత్ మోసపు ముసుగు. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే వేతనాల పెంపుపై చిన్న నిర్మాతల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ నేతల కండకావరం, ఎమ్మెల్యే కోవలక్ష్మితో కొట్లాట పర్వం. ఇక టాప్ 1 న్యూస్ మరొకసారి చూసుకున్నట్లయితే మెతుకు సీమలో గులాబీ దండారా, కాంగ్రెస్ పై రైతాంగం నగారా. ఇక టాప్ 2 న్యూస్ చూసినట్లయితే బీసీలకు నయవంచన, తొలగిన రేవంత్ మోసపు ముసుగు. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే వేతనాల పెంపుపై చిన్న నిర్మాతల సంచలన నిర్ణయం. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ నేతల కండకావరం, ఎమ్మెల్యే కోవలక్ష్మితో కొట్లాట పర్వం.